జిల్లాలో డీజిల్ పెట్రోల్ కొరత ఉందన్న వార్తలపై జిల్లా యంత్రాంగం స్పష్టత ఇచ్చింది. ఇంధన సరఫరాలో ఎటువంటి లోటు లేదని, సోషల్ మీడియా వదంతుల కారణంగా ప్రజలు అవసరానికి మించి కొనుగోలు చేయడంతో తాత్కాలిక రద్దీ ఏర్పడిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. జిల్లాలో మొత్తం 186 పెట్రోల్ బంకుల ద్వారా సరఫరా జరుగుతోందని, ప్రతిరోజు 3 లక్షల లీటర్ల పెట్రోల్, 5 లక్షల లీటర్లకు పైగా డీజిల్ అందుబాటులో ఉంటోందని వెల్లడించారు. అవసరమైతే అదనంగా 10% వరకు సరఫరా పెంచేందుకు ఆయిల్ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఇంధన సరఫరా పరిస్థితులను పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలు, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు భరోసా ఇచ్చారు. వదంతులు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమస్యలు ఎదురైతే 9154970454 నెంబర్ను సంప్రదించాలని సూచించారు. ఇప్పుడు తెలిసే ఉంది ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది, ప్యాడీ హార్వెస్టింగ్ జరుగుతుంది. సో దాదాపు 450 హార్వెస్టర్ కంబైన్డ్ ప్యాడీ హార్వెస్టర్స్ మన జిల్లాకు వచ్చినాయి. పాపం అగ్రికల్చర్ వాళ్ళకి హార్వెస్టింగ్ ఇదే సీజన్, ఆ ఫెస్టివల్ లాంటిది. ఆడి లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఎక్కడ స్కేర్సిటీ రాలేదు, అందరూ సజావుగా జరిగింది. ఈసారి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు బికాస్ ఆఫ్ ఈ ప్యానింగ్ పోయింగ్, వాళ్ళకి దొరకట్లేదు. అందుకే అన్ని కంబైన్డ్ హార్వెస్టర్ కి పర్ డే వాళ్ళ పని గంటలు చూసుకొని ఒక గంటకి ఎంత కన్సూమ్ చూసుకొని దాదాపు 60 లీటర్లు ప్రతి కంబైన్డ్ హార్వెస్టర్ కి ప్రతి పెట్రోల్ బంక్ ఎక్కడికి వెళ్ళినా ఇస్తారు. రోజుకి ఒకసారి 60 లీటర్లు ఇస్తాము. 8 గంటలు పని చేస్తుంది, గంటకి 8 లీటర్లు కన్సూమ్ చేస్తుంది. కాబట్టి 64 లీటర్లు 60 లీటర్లు ఇచ్చేస్తున్నాము. ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది. రైతులు కూడా ఎక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. డీజిల్ పెట్రోల్ అందుబాటులో ఉంటుంది. ఇంకా మానిటరింగ్ కోసం ప్రతి పెట్రోల్ బంక్ లో, ఈ 187 పెట్రోల్ బంక్ లో కూడా ఒక పోలీస్ సిబ్బంది, ఒక రెవెన్యూ సిబ్బంది, అలాగే ఒక అగ్రికల్చర్ సిబ్బందిని కూడా నియమించాము. వాళ్ళు అక్కడ ఉండి ఏదైనా ఇష్యూ వస్తే అక్కడెక్కడ దాన్ని వాళ్ళకి అడ్జస్ట్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్కడ ప్యానిక్ లేకుండా చూసుకుంటున్నారు. సో ప్యానిక్ పడడం వల్ల ఉపయోగం ఏం లేదు. ఎక్సెప్ట్ ఇప్పుడు ఎండ కూడా ఎక్కువ ఉన్నాయి, సమ్మర్ ఎక్కువ ఉంది, టెన్షన్ అవుతుంది తప్ప దీనివల్ల ఉపయోగం ఏం లేదు. టెన్షన్ మేము పడతాం. కావాలంటే మీకు ఎంత కావాలంటే సప్లై పంపిస్తాము. దయచేసి మీరు కూల్గా ఉండండి. ఎక్కడ ప్యానిక్ పై మొత్తం దయచేసి రిజార్ట్ అవ్వండి. మీడియా మిత్రులకు అఫ్కోర్స్ మీ ద్వారా ఆల్రెడీ చాలా మంచిగా మీరు తెలియజేశారు. పబ్లిక్ కి చాలా వరకు ఆ మార్పు వచ్చింది. ఈ రోజు చూస్తే అంటే నిన్నటికి ఈ రోజుకి చూసుకుంటే చాలా బంక్స్ దగ్గర ఇప్పుడు తగ్గినాయి క్రౌడ్. కాబట్టి అదే ఒక పాజిటివిటీ ముందుకు తీసుకెళ్తే దయచేసి సహకరించాలని కోరుతున్నాను. మన ఎన్టీఆర్ జిల్లా వాసులకి నా విన్నపం అంటే దయచేసి సోషల్ మీడియా అక్కడెక్కడ చూసి తగ్గిపోయిందేమో, అయిపోతుందేమో, ప్రైస్ పెరిగిపోతుందేమో దయచేసి అనుకోకండి. అన్ని చోట మానిటర్ చేస్తున్నాము. అన్ని చోట ప్రైస్ ఇది సప్లై ప్రాపర్ గా ఉంది. ప్రతి బంక్ లో కూడా ఒక టీం పెట్టాము. ఇదే కాకుండా మండల్ వారీగా సిపి గారి ఆధ్వర్యంలో ఒక పోలీస్ డిపార్ట్మెంట్, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్, అలాగే మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ తో టాస్క్ ఫోర్స్ కూడా పెట్టాము. ఎక్కడైనా బల్క్ కన్స్యూమర్స్ వచ్చి ఇక్కడ బై చేస్తున్నా, లేదా ఇక్కడ బై చేసుకుని తీసుకెళ్ళి ఎక్కడైనా బ్లాక్ మార్కెట్ అమ్ముతున్నా, లేదా వేరే దగ్గర తీసుకెళ్లి దాచుతున్నా దొరికితే వెంటనే క్రిమినల్ కేసు కూడా పెట్టడం జరిగింది. ఒకవైపు అవసరం ఉన్నవాటికి సప్లై చేయడం ఎంత బాధ్యతగా తీసుకుంటున్నామో, ఎవరైనా డీవియేట్ చేసి మిస్ఇన్ఫర్మేషన్ చేసి ప్యానిక్ క్రియేట్ చేసి వాళ్ళ మీద కూడా